సజ్జల రామకృష్ణారెడ్డి గారు ప్రజెంట్ పాలిటిక్స్కి వద్దాము. మేము కూటమి కట్టాము, వైసీపీకి ఓటమి చూపిస్తామని నేతలు అంటున్నారు. కంపారిటివ్గా మనం గత ఎలక్షన్స్ సినారీస్ తీసుకున్న తెలుగుదేశం పార్టీకి 40% ఓటింగ్ వచ్చింది, జనసేనకి 6, అలాగే భారతీయ జనతా పార్టీ బిలో 2. ఆ విధంగా చూసుకున్నా ఇప్పుడు కొంత ఎంతో పెరిగి ఉంటుంది కదా, మీరు ఎలా ఫీల్ అవుతున్నారు ఆ పోటీని? ఏది చేసినా మాది మేము ఎప్పుడు సర్వే చేసి ఇంతకుముందు చూసుకున్నా, గతంలో మీరు చూసిన ఎలక్షన్లో చూసినా 60-65% మా వైపు ఉంది. అప్పుడు ఎప్పుడు నేను ఓపెన్గా కూడా చెప్తున్నామని 70% పైన బెనిఫిషరీస్ 80% పైన ఉన్నప్పుడు జనరల్ పొలిటికల్ రీజన్స్ వల్ల రకరకాల వల్ల ఇట్స్ డెమోక్రసీ కాబట్టి కొంత తీసేసిన సో లాంగ్ యూ హ్యావ్ 50% అబవ్ ఉన్నంతకాలం మీరు అన్ని శక్తులు ఏకమైనా కూడా లాభం లేదు కదా. ఆ 50% అబవ్ అనేది మాకు క్లియర్గా కనపడుతుంది. లాస్ట్ టైం 50% దగ్గరికి వచ్చింది, ఈసారి 50% అబవ్ ఉంది. సో ఎప్పుడైతే అది 50% అబవ్ ఉందో వాళ్ళందరూ ఏకమైనా కూడా ఇంకా దానికంటే కింద అంటే 49% ఎక్కడో ఆగుతున్నప్పుడు మాకుండే అడ్వాంటేజ్ ఎప్పుడు ఉంటుంది. అది పోలా, ఇప్పుడు కూడా పోదు. ఇట్స్ దేర్ అడ్వాంటేజ్. అంటే గతంలో మనం చూసాం, తెలుగుదేశం పార్టీ జనసేన విడివిడిగా పోటీ చేసినప్పుడు దాదాపు ఒక 32 స్థానాల్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ విజయం సాధించింది. ఆ 32 స్థానాల్లో ఆ రెండు పార్టీల ఓటు కలిపేటప్పుడు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి కంటే వాళ్ళిద్దరికీ ఓట్లు ఎక్కువ వచ్చిన పరిస్థితి. ఇలాంటి ఈక్వేషన్స్ అని ఇప్పుడు తెర ముందుకు వస్తున్నాయి. అది కొంచెం ఇబ్బందికర పరిణామం కాదా? అరిథమెటిక్స్ కాదు, మీకు తెలుసు. 2+2 5 6 కావచ్చు, 2+2 0 కూడా కావచ్చు, తెలియదు. ఇప్పుడున్న ఈ మా రూల్లో వచ్చిన డ్రాస్టిక్ పాజిటివ్ తేడా దానివల్ల వాళ్ళు ఎంత కలిసినా కూడా అది పెరిగే అవకాశం లేదు. యాక్సెప్టెన్స్ కూడా ఉందని నేను అనుకోవట్లా పబ్లిక్లో వాళ్ళ పొత్తు మీద. అందువల్ల ముఖ్యంగా చంద్రబాబు నాయుడు గారికి కావాల్సింది పవన్ కళ్యాణ్ జనసేన కేవలం ఒక సామాజిక వర్గం ఓట్లు తీసుకొని రావాలి, వాళ్ళ అభిమానుల ఓట్లు తీసుకొని వచ్చి తనకు గంపగుత్తగా అప్పగించాలి. ఎందుకు? తాను అడిగితే తనకు యాక్సెప్టబిలిటీ లేదా ఆ సమాజ వర్గం, దానికి తగినట్టే అప్పచెప్పాడు. ఆయనకు ఒక సబ్ కాంట్రాక్ట్ ఇచ్చినట్టు ఇచ్చారు. అది కూడా పూర్తి ఇప్పుడు అర్థమైంది వాళ్లకు. వాళ్ళు అనుకున్నది మా నాయకుడు సీఎం అవుతాడో లేదా ఆ హోదా ఇస్తారో అనుకుంటే ఈరోజు అది కూడా మొత్తం అంతా తీసేసి అది ఒక సబ్సిడరీ 100% సబ్సిడరీ లాగా చేసి ఆయన దాంట్లో టికెట్లు కూడా తన మనుషులకే ఇచ్చుకొని చంద్రబాబు నాయుడు ఇచ్చాడు. ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారి సొంత మనుషులు కానీ లేదా ఆయన ఆలోచన విధానం అంటూ ఒకటి ఉంటే, స్పష్టత ఉంటే దాంతో ఏకీభవించేళ్ళు కానీ నిజంగా జనసేన నాయకులు అనేవాళ్ళు కానీ హార్డ్లీ ఆ ఇచ్చిన 21 సీట్లలో కూడా 50% కూడా లేరు. ఇప్పుడు ఆయన అలాంటి వ్యక్తిని నమ్ముకొని ఈయన ద్వారా డైరెక్ట్ స్ట్రైట్ ఓటు పోయి చంద్రబాబుకు పడుతుంటే వాళ్ళు మాత్రం ఎట్లా వేస్తారు? ఓకే, ఆ రోజు వచ్చింది వాళ్ళ నాయకుడు అన్ని చాలా మెజారిటీ సీట్లకు పోటీ పెట్టినప్పుడు ఎక్కడైతే మావాడు సీఎం అవుతాడేమో అని అంతకుముందు చిరంజీవి కదా అన్నట్టు ప్రజారాజ్యం సాలిడ్గా వాళ్ళ స్ట్రాంగ్ హోల్డ్ ఉన్న దగ్గర కొన్ని పడినవి. అవి తర్వాత కూడా చంద్రబాబు నాయుడు రెస్పెక్టబుల్ పొజిషన్ ఇస్తాడనుకుని ఇంకొంచెం ఆశ ఉండొచ్చు. అయితే గత 2 నెలలుగా జరుగుతున్న పరిణామాలు చూశాక వాళ్ళు షాక్కు గురయ్యారు. ఈ సంబరానికి ఆయనకు ఓటు వేయడానికి ఈయన ఎందుకు మేము వేయాలా అనే దానికి వచ్చిన తర్వాత చాలా తేడా కనపడుతుంది. సర్వేలో అది రిఫ్లెక్ట్ అవుతుంది. కాపుల్లో ఆ సామాజిక వర్గంలో కూడా బాగా ఆ పునరాలోచనలో పడినారు. ఇప్పుడు వాళ్ళు ఏ పార్టీ బాగుంటుందో చూస్తున్నారు. అండ్ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మాకు సంబంధించినంత వరకు సీట్ల పరంగా ఎక్కువ ఇచ్చాము సామాజిక వర్గానికి, అలాగే కాపు సంక్షేమానికి విపరీతంగా పనిచేసాము. అంతకుముందు పెట్టిన తప్పుడు కేసులు మేము వచ్చి తీసాము. ఇవన్నీ చూస్తారు కదా, జనం చూస్తుంటారు కదా, ఎవరు రియల్గా పనిచేస్తున్నారు. ఫాల్స్ దీంతో వీళ్ళందరూ మమ్మల్ని లాక్కుపోతున్నారు. పోయిపోయి మళ్ళీ చంద్రబాబు నాయుడు ఎట్లా తెచ్చుకోవాలని ఆలోచిస్తున్నారు. కాబట్టి మీరనే ఆ పర్సెంటేజ్ ఆఫ్ ఓట్స్ కూడా డ్రాస్టిక్గా పడిపోతాయి. ఓకే, పడిపోయిందని మాకు అడిషనల్ అడ్వాంటేజే తప్ప నష్టం లేదు.